నాయని విశాల్ ఫౌండేషన్ పేరు మీద క్రీడా పేరు మీద 10 సంవత్సరాలకించి ప్రతి సంవత్సరం మరింత మెరుగ్గా చేసుకుంటూ ఈరోజు వరంగల్ పేరుని తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో కూడా ఇంత పెద్ద ఎత్తున హాఫ్ మారథాన్ చేస్తారా అనేటువంటి ఆశ్చర్యపోయే విధంగా తీసుకున్న ఈ కార్యక్రమం దీనికి నిర్వహించినటువంటి నాయని రాజేంద్రన్న గారికి మిగతా శాసనసభ్యులకు అండ్ దీంట్లో పార్టిసిపేట్ అయిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్కి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం మత్తు వదిలి మైదానాలు చేరండి అనేటువంటి ఆలోచన విధానాన్ని ఈరోజు ఈ వరంగల్ రుజువు చేసి ప్లాట్ఫామ్ అయ్యింది. ఖచ్చితంగా ఈరోజు రాష్ట్రంలో అన్ని ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. మంచి కార్యక్రమం, మంచి మెసేజ్ ఇచ్చినటువంటి వరంగల్ గడ్డకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. స్పోర్ట్స్లో అంచెలంచెలుగా ఒక మంచి నిర్ణయాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలని నేను మా చైర్మన్ గారు ముఖ్యమంత్రి గారితో కూర్చొని వారి ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి సందర్భంలో మనం ముందుకు తీసుకుపోయే పరిస్థితి కల్పించుకోవాలి. దట్టు ఇంకొకటి వరంగల్ ఒక పొటెన్షియల్ ఉన్న గడ్డ. ఈ గడ్డకు మొన్ననే స్పోర్ట్స్ స్కూల్ ఇచ్చాం. ఇంకా ఇతరత్ర ఏ అవసరం ఉన్నా కూడా వీళ్ళెంత పరిగెత్తించడానికి గ్రౌండ్స్ ప్లాట్ఫామ్స్ చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరొకసారి వరంగల్ గడ్డకు వరంగల్ తీసుకునే నిర్ణయానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నా తరఫు నుంచి, మా చైర్మన్ గారి తరఫు నుంచి, మా ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి ఇంత పెద్ద ఎత్తున మారథాన్ నిర్మించినటువంటి మా సోదరులకందరికీ, ఆర్గనైజర్స్కి, నాయని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మంత్రివర్యులు శ్రీహరి గారికి, స్పోర్ట్స్ చైర్మన్ గారికి, శివసేన రెడ్డి గారికి, అదేవిధంగా శాసనసభ్యులు నాగరాజు గారికి, ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వరంగల్ చరిత్రని మరోసారి సాటింపు చేసే విధంగా ఇవాళ హాఫ్ మ్యారథాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇవాళ స్పోర్ట్స్ హబ్కు అర్హత ఉన్నది అనటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అవసరం లేదనుకుంటా. మనం చూస్తున్నాం హాఫ్ మ్యారథాన్కు 2600 మంది ఆన్లైన్లో అప్లికేషన్స్ పెడితే మిగతా వాళ్ళు ఇంక వస్తూ ఉంటే కూడా మరి ట్రాఫిక్ ప్రాబ్లం ఇతర ప్రాబ్లం ఉంటే ఆపినా కానీ ఇంకా 1000-1200 మంది రావటం జరిగింది. అంటే ఎంత ఇంట్రెస్ట్ ఉన్నది ఈ యొక్క స్పోర్ట్స్ మీద కానీ హెల్త్ మీద కానీ ఎంత అవేర్నెస్ వచ్చింది అనటానికి చాలా అంటే చాలా ఇది నిదర్శనం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మంత్రి గారు స్పోర్ట్స్ మెన్, వారు కూడా గతం నుంచి కూడా స్పోర్ట్స్ మెనే, చైర్మన్ గారు కూడా స్పోర్ట్స్ మెనే. వీళ్ళందరి ఈక్వేషన్ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అత్యధిక ప్రాధాన్యత ఆరోగ్యం మరియు తర్వాత స్పోర్ట్స్ మీదే ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఎన్నడూ ఈయనన్ని నిధులు ఇవాళ స్పోర్ట్స్కు ఇవ్వటం ముఖ్యమంత్రి గారు కేటాయించడం, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా 4 కాలాల పాటు కొనసాగాలి. ఇదే విధంగా ఎప్పటికీ అందరూ మంచిగా ఉండాలి, అందరూ అందులో మనం ఉండాలని కోరుకునే మా మంత్రివర్యుడు మంచి స్లోగన్ ఇచ్చారు ఇంతకుముందు డయాస్ మీద, అందరూ ఉండాలి నేను బాగుండాలి అని. అంటే నిజంగా కూడా ఇంతకంటే ఇంకేం కావాలి? ఆరోగ్యం తర్వాతనే ఏది కానీ ఎన్ని కోట్లున్నా దీని ముందు వృధా అనే దానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి ఇలా పాల్గొన్న దాంట్లో విదేశాల నుండి, పక్క జిల్లాల నుండి ఇంతమంది పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉన్నది. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.